హరే కృష్ణ అండి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎంత మిలియనీర్ అయినా, పూరి గుడిసెలో నివసించే పేదవారికైనా అందరికీ 4 రకాల కష్టాలు వస్తాయండి. అవేమిటంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. జన్మ అంటే జన్మించడం, పుట్టడం. గర్భంలో ఉన్న శిశువు గర్భం లోపల చాలా నరకయాతన అనుభవిస్తారటండి. కష్టంతోనే బయటకు వస్తారు కదా. గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు గర్భస్థ నరకం ఉంటుందటండి. ఇక రెండవది మృత్యువు. పుట్టిన ప్రతివారు గిట్టక తప్పదు కదా. కాకపోతే ముందు వెనక అంతేనండి ఈ జీవితం. ఒక విషయం తెలుసా అండి, మనం మరణ సమయమున తనువు చాలించేటప్పుడు ఆత్మ మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు మన శరీరాన్ని వేలాది తేళ్ళు కుట్టినంత భయంకరమైన బాధ వస్తుందటండి. మానవ జన్మ పొంది ఇంత భయంకరమైన నరకాలు అనుభవించాలా చెప్పండి. ఇక మూడవది జర అంటే ముసలితనం అండి. ఎంగగా ఉన్నప్పుడు మన అంతటి ధీరులు లేరు అని అనుకుంటాము. కానీ వృద్ధాప్యం వచ్చినప్పుడు మనకు కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు వస్తాయి కదా. కళ్ళు సరిగా కనిపించవు. మన శరీరంలో ఉండే నరాలు అన్నీ నీరసించిపోతాయి. కనీసం మన పని కూడా మనం చేసుకునే పరిస్థితుల్లో ఉండమండి. మానవ జీవితంలో వృద్ధాప్యం అనేది ఒక భయంకరమైన దశ అండి. ఇక నాలుగవది వ్యాధి అంటే రోగాలు. ఈ రోజుల్లో చాలా దారుణమైన రోగాలు పుట్టుకొస్తున్నాయి కదా అండి. అవి వచ్చినప్పుడు ఎంత వైద్య సదుపాయాలు ఉన్నా సరే మన భౌతిక శరీరం తట్టుకుంటుందా అండి? అది మరొక బాధ. పైన ఉన్న 4 ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వస్తాయి కదండి. మనకు తెలిసిన విషయమే కదా. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేశారు. ఈ నరకం నుంచి తప్పించుకోవాలి అంటే ఏకైక దివ్యమైన మరియు సులువైన మార్గము అది కృష్ణ మార్గం. మనం కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే మానవ జన్మ ఎత్తాల్సిన అవసరం లేదండి. ఈ కష్టాలన్నీ పడాల్సిన అవసరం కూడా లేదు. మరి మీరేమంటారు? హరే కృష్ణ.